ముందు ఈ అద్భుతమైన దృశ్యాన్ని ఒకసారి చూడండి. గానుగెద్దుల్లాగా రెండు గాడిదలు ఆ కుటుంబానికి చల్లని గాలి వీచేలా చేస్తున్నాయి. పాకిస్తాన్లో దరిద్రం తాండవిస్తుందంటే ఏదో అనుకుంటాం, కానీ ఆ దారిద్ర్యం నుంచే ఇంతటి అద్భుతమైన ఆలోచనలు వస్తాయని వీరి ఐడియాస్ ను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఇలాంటి ఆలోచనలు చేసే వారికి పాకిస్తాన్లో కొదవే లేదు. వారి వద్ద ఫ్యాన్లు కొనుక్కునేంత ఆర్థిక స్తోమత లేదు. ఉన్న అసలు అక్కడ కరెంటే ఉండదు. ఇటు చూస్తే వాతావరణ వైపరీత్యం దారుణంగా ఉంటుంది. మీకు తెలుసా, మన దేశంలో మొన్నటి ఉష్ణోగ్రతలే అక్కడ కూడా కొనసాగుతున్నాయి. 52 డిగ్రీల ఎండ వేడి కారణంగా పిల్లలు, వృద్ధులు స్పృహ తప్పి పడిపోతున్నారు. పాకిస్తాన్లో అత్యంత వేడిగా ఉండే జకోబాబాద్ ప్రాంతంలోని నిహాల్ ఖాన్ లాషారి అనే గ్రామంలో ఎటు చూసినా ఇటుక బట్టీలే ఉంటాయి. సూర్యుడు వేడికి తోడు బట్టీల నుంచి వచ్చే వేడి అదనంగా ఉంటుంది. అందుకే రాత్రింబవలు చాలా వేడిగా పొడి వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణం మనిషిని తేలికగా నిస్సత్తువ వివరించేలా చేస్తుంది. ఇప్పటికే ఎండ వేడి కారణంగా ఇక్కడి ప్రజల దినచర్య పూర్తిగా మారిపోయింది. ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలందరూ తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 నుంచి 9 గంటల వరకే పనిచేస్తారు. మధ్యాహ్న సమయంలో విపరీతంగా వేడి పెరుగుతుంది. ఆ సమయంలో పని చేయడం కుదరదని వారికి తెలుసు. ఆ తీవ్రమైన ఎండాకాలంలో అక్కడ రోజుకు 10 గంటల విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. అరకొరగా ఉండే ధనవంతులు సోలార్ ఎనర్జీపై ఆధారపడతారు. కానీ అవి సాధ్యం కాని పేదలు మాత్రం ఈ తరహా గాడిద ఫ్యాన్లపైన ఆధారపడుతున్నారు. మనం చూస్తున్న ఈ సంప్రదాయ స్వదేశీ మార్గాలని ఉపయోగిస్తున్నారు. ఇక్కడి వారు చాలా కాలం క్రితమే ఇలా గాడిదతో నడిచే ఫ్యాన్ ను కనిపెట్టారు. అంతెందుకు, కరెంట్తో పని లేకుండా పిండి మిల్లును కూడా తయారు చేసుకున్నారు. ముఖ్యంగా వీరు తయారు చేసుకున్న డాంకీ ఫ్యాన్ మాత్రం సోషల్ మీడియాలో భలేగా వైరల్ అయింది. ఓ కుటుంబానికి 2 గాడిదలుంటే చాలు, హాయిగా జీవితం గడిచిపోతుంది. వాటి ద్వారా అనేక పనులు జరుగుతున్నాయి. గుండ్రంగా తిరిగే ఒక పోల్ మీద అడ్డంగా కర్రను ఉంచి దాని 2 కొనల మీద బెడ్షీట్లను అమర్చారు. పోల్కు కట్టేసిన గాడిదలు గానుగెద్దుల్లా గుండ్రంగా తిరుగుతుంటే వచ్చే గాలి రాజుల కాలం నాటి వింజామర వీస్తే వచ్చే గాలితో సమానంగా ఉంటుంది. హాయిగా నిద్ర పడుతుందని అంటున్నారు. ఇందుకు గాను రాత్రిపూట గాడిదకు 3 కిలోల బియ్యం లేదా గింజలు తినిపిస్తున్నారు. దాంతో అవి రాత్రంతా తిరుగుతుంటే బెడ్షీట్ల ద్వారా వచ్చే గాలికి జనం హాయిగా నిద్రపోతున్నారు. అదే గ్రామంలోని మరికొందరు మరో అడుగు ముందుకేసి గాడిదలను పిండి గిర్నీలుగా మార్చుకున్నారు. ఇక్కడి ప్రజలు పిండి రుబ్బుకోవడానికి సైతం గాడిదతో నడిచే మిల్లును ఏర్పాటు చేసుకున్నారు. అందుకే అక్కడి జనం తమ దేశపు జాతీయ జంతువుగా కొండ గొర్రెకు బదులుగా గాడిదను ఎంచుకోవాలని డిమాండ్ చేస్తున్నారట. నిజానికి పాకిస్తాన్ నేషనల్ యానిమల్ కొండ గొర్రెను ఎంచుకున్నారు. ఇప్పుడు దాని స్థానంలో గాడిద ఉండటమే కరెక్ట్ అని జనం వాదిస్తున్నారు. జనంతో మమేకమై వారి కష్టాల్లో పాలు పంచుకున్న గాడిదకు పెద్ద పీట వేయాలని వారు కోరుకున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు గాడిదలే పరిష్కారం చూపిస్తున్నాయి. చిన్న చిన్న మొత్తాల్లో రవాణా సౌకర్యాలన్నీ గాడిదల ద్వారానే జరుగుతున్నాయి. గాడిదలను పెంచుకునే వారు అనేక రకాలుగా వాటి ద్వారా లాభాలను గడుస్తున్నారంటే అతిశయోక్తి కాదు. దివాలా అంచులో ఊగిసలాడుతూ సర్కార్ ఫీట్లన్నీ చేస్తున్న దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు అన్ని వ్యాపారాలు వదిలి గాడిదలను పెంచడంలో బిజీ అయిపోయింది. ఇప్పటి వరకు చైనా నుంచి పాకిస్తాన్ కు అపారమైన ఆర్థిక సాయం అందింది. ఇకపై అది కంటిన్యూ అవ్వాలంటే తీసుకున్న అప్పులు చెల్లించాలని డ్రాగన్ స్పష్టం చేసింది. కానీ పాకిస్తాన్ వద్ద పైసా లేదు. దాంతో ఏదో రకంగా చైనాను మంచి చేసుకోవడానికి పాకిస్తాన్ ఎదురు చూస్తుంది. చైనాకు గాడిదలు కావాలి. పాకిస్తాన్ లో గాడిదల ఉత్పత్తి ఎక్కువ. దాంతో డాక్టర్ ఇచ్చింది పాలే, రోగి కోరింది పాలే అన్నట్లుగా 2 దేశాలకు బాగా జోడీ కుదిరింది. బరువులు మోస్తాయి కాబట్టి చైనాలో పట్టణాలు, పల్లెటూరుల్లో గాడిదల అవసరం చాలా ఉంటుంది. దాంతో ఇప్పుడు దాయాది దేశం పాకిస్తాన్ గాడిదలను వీర లెవెల్లో ఎగుమతి చేస్తుంది. గత 3 ఏళ్లలో పాకిస్తాన్ లో గాడిదల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. పాకిస్తాన్ ఆర్థిక సర్వే ప్రకారం కేవలం ఏడాది కాలంలోనే దేశంలో అప్పటికే ఉన్న గాడిదల సంఖ్య 1,00,000కు పెరిగింది. అంటే గతేడాది 57 లక్షలు ఉన్న సంఖ్య ఇప్పుడు 58 లక్షలకు చేరిందన్నమాట. అంతకుముందు 2019-20లో దేశంలో 55 లక్షలు గాడిదలు ఉండగా 2020-21 నాటికి ఈ సంఖ్య 56 లక్షలకు చేరుకుంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో గాడిదలు ఎందుకు అంత వేగంగా పెరుగుతున్నాయి అన్నది పెద్ద ప్రశ్న. గాడిదల విషయంలో పాకిస్తాన్ 3వ స్థానంలో ఉండగా చైనా నెంబర్ 1 స్థానంలోనే ఉంది. 2022లో పాకిస్తానీ న్యూస్ వెబ్సైట్ డాన్ వేదిక ప్రకారం గత కొన్నేళ్లుగా చైనాలో వాటి డిమాండ్ బాగా పెరిగింది. ఉత్పత్తిలో తగ్గుదల కారణంగా గాడిదలు, కుక్కలను పాకిస్తాన్ నుండి దిగుమతి చేసుకోవాలని చైనా కోరుకుంటుంది. పాకిస్తాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు దిగుమతి, ఎగుమతులపై సెనేట్ స్టాండింగ్ కమిటీ మధ్య జరిగిన బ్రీఫింగ్ వెలువడింది. 2021లో పాకిస్తాన్ ప్రతి సంవత్సరం 80,000 గాడిదలను చైనాకు పంపించింది. దానికి ప్రతిఫలంగా చైనా మంచి ధరతో ఇచ్చిన అప్పును వసూలు చేసుకుంది. పాకిస్తాన్ లో గాడిదల సంఖ్యను పెంచడానికి చైనా భారీగా ఆర్థిక సాయం చేయడానికి కూడా ముందుకు వచ్చింది. వాస్తవానికి
చైనా సంప్రదాయ ఔషధాలను తయారు చేయడానికి గాడిదలను ఉపయోగిస్తుంటుంది. గాడిద చర్మం నుండి జెలటిన్ ద్వారా చైనాలో ఔషధం తయారు చేయబడుతుంది. ఈ జెలటిన్ కోసం గాడిదలు మొదట చంపబడతాయి. తర్వాత చర్మాన్ని తీసివేసి ఉడకపెట్టి దాని నుండి జెలటిన్ తీస్తారు. దీని ద్వారా తయారైన మందులు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయని అక్కడ వారు విశ్వసిస్తున్నారు. వారి నమ్మకంలో నిజం ఎంతవరకు ఉందో దేవుడెరుగు. కానీ విషయం మరోలా వినిపిస్తుంది. చైనీయులు మాంసప్రియులు. వారు తినని మాంసం అంటూ ఉండదు. జంతువులు, పక్షులు, పాములు, చేపలు, కీటకాలు, చీమలను కూడా చైనీయులు భోంచేస్తుంటారు. గాడిదలను మాత్రం వదులుతారా? అందుకే అన్ని రూపాలుగా లాభసాటిగా గాడిదల ఎక్స్పోర్టింగ్ జరుగుతుంది. తాము చెప్పిందే వేదంగా భావించి జీ గులాం అనే పాకిస్తాన్ ప్రజలతో పాటు అక్కడి గాడిదలంటే చైనాకు ఎక్కడలేని మోజు. తమ సిపెక్ ప్రాజెక్ట్ ను సర్వనాశనం చేసిన పాకిస్తాన్ పట్ల చైనాకు మునుపటి సదభిప్రాయం లేదు. వెనుకటి వాసుదేవుడంతటి వాడు గాడిద కాలు పట్టుకున్నాడో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం చైనా వాడు మాత్రం పాకిస్తాన్ గాడిదల సేవలకి సిద్ధంగా ఉన్నాడని చెబుతున్నారు. చాలా కాలంగా చైనాకి పాకిస్తాన్ నుంచి గాడిద చర్మాలను దొంగ రవాణా చేస్తున్న ముఠాల పరిస్థితి 3 పువ్వులు 6 కాయలన్న చందంగా కొనసాగుతుంది. విమానాశ్రయం నుంచి రహస్యంగా పంపిస్తున్న 4736 గాడిద చర్మాలను పోలీసులు పట్టుకున్నారు. ఇలా దొరికిపోయిన గాడిద పాల చర్మ సంపద విలువ పాక్ రూపాయల్లో 11,84,00,000 రూపాయలంటే అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. ఒక్క గాడిద చర్మం అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకుంటే 25,000 పాకిస్తాన్ రూపాయలు చేతిలో పడతాయి. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వం స్వయంగా పాకిస్తానీల నుంచి కొనుగోలు చేసి చైనాకు పంపిస్తుంది. పాకిస్తాన్లోని వాయువ్య సరిహద్దు రాష్ట్రం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం మేలుజాతి గాడిదలకు పెట్టింది పేరు. ఈ రాష్ట్రానికి ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు ఆక్రమిత కాశ్మీర్ ఉన్నాయి. ప్రస్తుతం పాక్ చైనాల మధ్య గాడిద చెలిమి కొనసాగుతుంది. అందుకే వాటి మధ్య సంబంధం కూడా గాడిద పాలలా చిక్కగా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. కొత్తగా రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షహబాజ్ షరీఫ్ సైతం రాబోయే కాలంలో గాడిదల పెంపకాన్ని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయనున్నారని సమాచారం.